వెల్కమ్ టు కీటాక్స్. టెక్నాలజీకి తానే ఆద్యుండని మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ప్రతి ఇన్వెన్షన్ వెనక తన పాత్ర ఉంది అన్నట్టుగా చంద్రబాబు ఒక పక్కన ప్రచారం చేసుకుంటూ ఉండగానే టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఎలా అందించవచ్చు, వేధింపుల్ని ఎలా ఎదుర్కోవచ్చు అనే పరిష్కారాలు జగన్ ఆల్రెడీ చూపించారు. ఇప్పుడు ఇదే తరహాలో జగన్ ప్రకటించిన ప్రత్యేక యాప్ వస్తే రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు, ప్రత్యర్థుల్ని అణిచివేసే లక్ష్యంతో పనిచేస్తున్న అమలు చేస్తున్న వ్యూహాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడవచ్చు, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న ఈ ఈక్వేషన్ ని డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ప్రత్యేక పూజలు చేస్తుండగా వైసీపీ నాయకులు కూడా హాజరయ్యారు అని అర్చకులకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం చూసి ఏపీ ఆశ్చర్యపోతోంది. అదేంటి, గుడిలో కూడా రాజకీయమా? ప్రతి దాంట్లోనూ రాజకీయ కోణం చూసి సామాన్యుల్ని ఇలా వెంటాడే పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఆలోచన గల వాళ్ళందరూ మదన పడుతున్న టైంలో ప్రత్యేకమైన యాప్ తెస్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే, అకారణంగా బాధిస్తే మీరు ఆ వివరాలు ఇందులో ఎంటర్ చేయండి, మీకు న్యాయం చేసే పూచీ నాది అని జగన్ ప్రకటించడం. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. హెరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. నిజంగా ఒక పాత్ బ్రేకింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే మాట అందరిలోనూ వినిపిస్తోంది. ఎందుకంటే పార్టీలతో సంబంధం లేకపోయినా నచ్చని వాళ్ళ మీద, గిట్టని వాళ్ళ మీద, లేదంటే తమకు వ్యతిరేకంగా ఉన్నారనే నెపంతోనూ కేసులు కట్టడమో, నిర్బంధాలు పెట్టడమో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలయ్యి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఇలాంటి ఉక్కిరి బిక్కిరి రాజకీయాలు చేయడం అనేది నిజంగా ఏపీ ఇంతకు ముందు చూసి ఉండదు. అందుకోసమే అందరిలోనూ ఆలోచన ఉన్న టైంలో జగన్ ఈ టెక్నాలజీని వాడడం అనేది నిజంగా సామాన్యుడికి, అందులోనూ టీడీపీ లేదంటే కనుక ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న వర్గాలకి ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు. నిజానికి సామాన్యులకు ఊరట ఇచ్చేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు జగన్ సింప్లెస్ట్ వేలో టెక్నాలజీని తీసుకురావడం అనేది ఇదే మొదటిసారి కాదు. అప్పట్లో మీరు జస్ట్ ఫోన్ ఇలా షేక్ చేస్తే చాలు మెసేజ్ వెళ్ళి మీకు సేఫ్టీ ఉంటుంది అని మహిళల కోసం దిశ యాప్ తీసుకురావడాన్ని ఏపీ మొత్తం చూసింది. ఇప్పుడు ఆ టెక్నాలజీనే పేరు మార్చి మరో యాప్ పేరుతో అందుబాటులో ఇప్పటికీ ఉండడం అనేది ఏపీకి తెలుసు. ఎరుపు పుస్తకాలన్నీ ఒక పక్కన కనిపిస్తూ ఉండగా సామాన్యులకి ఇక్కట్లు, ఇబ్బందులు రాకుండా చూసేందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని జగన్ ఆలోచన చూస్తుంటే హిస్టరీలో బెల్ ఆఫ్ జస్టిస్, ధర్మగంట అనేది గుర్తొస్తూ ఉంది. అప్పట్లో ఒక మొఘల్ చక్రవర్తి కాలంలో సామాన్యులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే గనక ఏ సమయంలో అయినా ఈ గంట మోగించవచ్చు అనే నిబంధన తీసుకొచ్చారు అని మనం చరిత్రలో చదివి ఉంటాం. బహుశా ఈ మోడర్న్ ఎరాలో ఇలాగా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ రిడ్రసల్ సిస్టమ్ని తీసుకురావడం అనేది ఏపీ రాజకీయాల్లో కనబడుతోంది. పైగా జగన్ ఇది ప్రకటించగానే టీడీపీ మీడియాలో వస్తున్న కలకలం చూస్తుంటే వైసీపీ క్యాడర్తో పాటు సామాన్య ప్రజలకు కూడా భరోసా ఇచ్చేందుకు ఇలాంటి యాప్ తీసుకొస్తున్నారు అనే విషయాన్ని రాయడానికి బదులు మీడియా జగన్ గడ్డం తెల్లబడిందని, బొట్టు పెట్టుకున్నాడని ప్రత్యేకంగా రాయడం చూస్తే డైవర్షన్ అనేది ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు? జగన్ తీసుకొచ్చే యాప్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకి కారణమవుతుంది అనుకోవచ్చు. దిస్ ఈజ్ కీటాక్స్.